జై శ్రీరామ్. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది కన్యా రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళకి 2026 సంవత్సరం ప్రారంభం జూన్ వరకు ఒకలాగా ఫలితాలు, జూన్ తర్వాత ఆ ఫలితాలలో చాలా మంచి మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా సంవత్సర ప్రారంభంలో దశమ స్థానంలో వక్రించిన గురువు, సప్తమ భావంలో శని యొక్క సంచారము, 12వ స్థానంలో కేతు యొక్క సంచారము, 6వ స్థానంలో రాహు యొక్క సంచారం. సంవత్సర ప్రారంభంలో ఇంటా బయట కూడా ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయండి. ఆరోగ్య విషయాలలో కొన్ని ఇబ్బందులు, బ్యాక్ పెయిన్స్, మోకాలు నొప్పులు కావచ్చు, స్టమక్ రిలేటెడ్, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్లో కొంచెం ఇబ్బందులు పడడం లాంటిది. భార్య భర్తల మధ్య ఈ రిస్ట్రిక్షన్స్ ఏర్పడుతూ ఉంటుందండి. ఆ బాండింగు, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత విషయాలలో ఒక రిస్ట్రిక్షన్స్ లాగా ఏర్పడడానికి ఆస్కారాలు ఉంటాయి. కొంచెం లేజినెస్, బద్ధకం లాగా మీ బాడీ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయండి. ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో మీకు. అలానే ముఖ్యంగా ఈ దశమ స్థానంలో వక్రించిన గురువు ఏదైతే ఉందో ఈ చతుర్థ స్థానంలోకి చూడడం అనేది ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలలో ఇబ్బందులు పడడం లాంటిది. ఆ ప్రాపర్టీకి సంబంధించినది మా పేరుకు రావాలి, లేదా లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము, లేదా ఏదో ఒకటి సైట్కి అమౌంట్ కట్టాము, అక్కడ మనకి ఆ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అని ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఇది కొంచెం ఎక్కువ టెన్షన్ పడేలాగా చేస్తూ ఉంటుంది సంవత్సర ప్రారంభంలో. ఇంకా కొంచెం ఒత్తిడులు పెరిగిపోతూ ఉంటాయండి. అయితే ఈ జూన్ తర్వాత లాభంలోకి గురువు గారు రాబోతున్నారు. ఇది చాలా ప్లస్గా మారబోతుంది ఈ కన్యా రాశి వాళ్ళకి. ఈ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి మంచి కాలేజీల్లో సీట్ రావడము, ఆ ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో అది మీ తరపున విజయం మీకు రావడం లాంటిది. ఆ భార్య భర్తల మధ్య ఆ ఇబ్బందులు, ఆ రిస్ట్రిక్షన్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ తగ్గిపోవడం లాంటిది. పెళ్లి కాని వాళ్ళకి, ఎవరైతే పెళ్లి చేసుకోవాలి, ఈ సంబంధాలు వస్తున్నాయండి, చాలా దగ్గర వరకు వచ్చి కట్ అయిపోతున్నాయి, ఎవరైతే ఇలా అనుకుంటూ ఉంటారో ఈ సమయం ఏదైతే ఉందో, జూన్ తర్వాత సమయం ఏదైతే ఉందో, పెళ్లి కాని వాళ్ళకి మంచి సంబంధం వచ్చే సూచనలు, ఆ భార్య భర్తల మధ్య ఉన్న రిస్ట్రిక్షన్స్ తగ్గడం లాంటిది, మంచి బాండింగ్ పెరగడం లాంటిది, మంచి ఆలోచన విధానంతో మీరు ముందుకు సాగుతారు. మంచి గుర్తింపు లభిస్తుంది. మెయిన్ మీకంటూ ఒక పేరు లభిస్తుంది. మంచి ఆనందకరమైన జీవితం కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా జూన్ తర్వాత కనిపించబోతుంది. ఇది కేవలం గోచారం మాత్రమే. కన్యా రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఉండదు. అష్టకవర్గ బిందువులు, దశాభుక్తులు ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా జూన్ తర్వాత కన్యా రాశి వాళ్ళకి చాలా